ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి కొద్ది మాటలు ధ్యానించడానికి మిమ్మను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ సమయమందు మీ మాటలు ధ్యానించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభా, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడున్నారో సమస్తము ఎరిగిన దేవుడవు నీవు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వారి ఆధ్యాత్మిక జీవితాలను బలపరచమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినమందు కొద్ది మాటలు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని మాటల్లో నుండి ధ్యానిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని మాటలు ధ్యానిద్దాం. ఇక్కడ పేతురు ద్వారా దేవుడు రాయిస్తున్న మాటలు ఏమిటంటే, శ్రమలలో ఉన్న మనము సాతానుని చేత కొట్టబడిన వారమై విశ్వాసములో నుండి తొలగిపోకుండా స్థిరులముగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. స్థిరంగా విశ్వాసంలో ఉండకుండా ఉండాలని సాతానుడు మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే స్థిరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది 6వ వచనంలో మనకు తెలియజేయబడుతుంది. 6వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. శ్రమలలో ఉన్న విశ్వాసులు చాలాసార్లు ఏమనుకుంటారంటే, అంతా బాగానే ఉన్నారు, నేను ఒక్కడనే ఈ విధంగా ఉన్నాను, ఒక్కదాన్నే ఇలాంటి శ్రమలకు లోలవుతున్నాను అని ఒక నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. అది మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. సాతానుని యొక్క కుతంత్రాలలో ఒకటి మనలను బలహీనపరచడం. మన యొక్క శ్రమల ద్వారా మనలను బలహీనపరిచి విశ్వాసములో నుండి తొలగించడమే వాని యొక్క పని. అయితే దానికి విరుగుడు ఏంటంటే, మనము శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, లేమిలో ఉన్నా దేవుని బలిష్టమైన చేతి క్రింద మనల్ని మనం తగ్గించుకొని దీన మనస్కులై ఉన్నప్పుడు దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చిస్తాడు అనే వాగ్దానము వైపు చూస్తూ విశ్వాసంలో ముందుకు కొనసాగడం దానికి సరైన విరుగుడు. అవిశ్వాసం వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, తగిన సమయమందు దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ప్రియులారా, దేవుడు తగిన సమయమందు అనేటువంటి మాట ఇక్కడ చెప్పించడానికి కారణం ఏమిటంటే, మనం ఎప్పుడు కూడా మన సమయం, మనం అనుకున్న సమయం గురించి ఆలోచిస్తూ ఉంటాం. నేను ఈ టైం కల్లా ఇది సాధించాలి అని మనం అనుకొని, అది దేవుని సమయమా కాదా, అది దేవుని మార్గమా కాదా, అది దేవుని స్థలమా కాదా, ఇది దేవుని ఆలోచన కాదా అనేటువంటి విధానంలో మనం ఆలోచించకుండా మనం అనుకున్న టైంలో, మనం అనుకున్న స్థలంలో, మనం అనుకున్న విధానంలో మనం సాధించడానికి ప్రయత్నిస్తాం కనుక దానిని అదనుగా వాడుకొని సాతానుడు మనలను నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. ప్రియులారా, మనము ఆయన సమయం కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన తగిన సమయమందు మనలను హెచ్చిస్తాడు అని లేఖనాల్లో మనకు చెప్పబడతా ఉంది. మనం చేయవలసిన పని ఏమిటి అప్పటి వరకు అంటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుట. చాలాసార్లు మనం పడిపోవటానికి కారణం మన గర్వమే. గర్వము నాశనమునకు ముందు నడుచును అని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అసలు సాతానుడు పడిపోవడానికి కారణమే, ఒక దేవదూతగా ఉండవలసిన వాడు పడిపోవడానికి కారణం కూడా వాని యొక్క గర్వమే. కనుక గర్వము మనలను పడగొడుతుంది. దీన మనస్కులై ఉండుట అది దేవుని యొక్క దృష్టిలో సంతోషకరంగాను, అది మనకు ఆశీర్వాదకరంగాను ఉంటుంది అన్న సంగతి గ్రహించి ఆయన కాలము వచ్చే వరకు, ఆయన సమయం వచ్చే వరకు మనము దీన మనస్కులై ఉండాలి. దాని అర్థం ఆయన సమయం వచ్చిన తర్వాత మనం రెచ్చిపోవాలని కాదు, కానీ ఆయన హెచ్చించినప్పటికీ మనము ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన. మనం గ్రహించవలసిన మరొక వాస్తవం, మరొక సత్యం ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు మన గురించి
ఆలోచిస్తూ ఉన్నాడు అన్నది మనము గ్రహించినప్పుడు సాతానుని యొక్క బాణాలకు మనము బలి కాకుండా జాగ్రత్తగా స్థిరంగా నిలబడగలుగుతాం. 7వ వచనములో అంటాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మొదటిగా మనం తెలుసుకోవలసిన వాస్తవం, ఆయన మన గురించి చింతించుచున్నాడు అనగా ఆలోచిస్తూ ఉన్నాడు లేదా లక్ష్యము చేయుచున్నాడు. చాలాసార్లు మనకుండే ఆలోచన ఏంటంటే, శ్రమలో ఉన్నప్పుడు అసలు దేవుడు నన్ను లక్ష్యం చేస్తున్నాడా, దేవుడు నా ప్రార్థన లక్ష్య పెడుతున్నాడా, దేవుడు నా వైపు చూస్తూ ఉన్నాడా, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, దేవుని దృష్టిలో నేను ప్రాముఖ్యమైన వ్యక్తినేనా, ఏంటి నా పరిస్థితి అనే ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. సాతానుడు అలాంటి ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనలను పడగొట్టాలని విశ్వాసము అనేటువంటి పునాదులు కదిలించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ లేఖనాల్లో మనకు వాగ్దానం చేయబడుతున్న మాట ఏమిటంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ప్రపంచంలో కొన్ని వేల కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ దేవుడు మన గురించి మాత్రం ఆలోచించడం మానుకోలేదు. హీఈస్ అ పర్సనల్ గాడ్. ఆయన వ్యక్తిగతము అయినటువంటి దేవుడు. నిన్ను వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా చూస్తున్నాడు. నీతో ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు, లక్ష్య పెడుతున్నాడు, చూస్తూ ఉన్నాడు. నీ శ్రమను చూస్తూ ఉన్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ వేదన చూస్తూ ఉన్నాడు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన చూస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకొని మన చింత యావత్తు ఆయన మీద వేయవలసిన బాధ్యత మన మీద ఉంది. చాలాసార్లు ఆ చింతను మనమే మోసుకొని పోతూ ఉంటాం. చింత ఆయన మీద వేయడం అంటే కేవలం ప్రార్థన చేయటం మాత్రమే కాదు, కానీ దాని గురించినటువంటి ఆవేదన, దాని గురించినటువంటి ఆందోళన, దాని గురించినటువంటి ఆలోచన, ఇవన్నిటిని కూడా దేవుని మీద ఆ భారమంతా తీసి ఆయన మీద పెట్టినప్పుడు మన హృదయాలు తేలికవుతాయి. అది ప్రార్థనలో జరుగుతుంది, అది లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు జరుగుతుంది. అనగా దేవుని పాద సన్నిధిలో మనం ఉన్నప్పుడు అటువంటి పరిస్థితిలోనికి మనం రాగలుగుతాం. ప్రార్థన, లేఖన ధ్యానం అనేది మన చింతను ఆయన మీద వేయడానికి ఒక వారధిగా ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనము మన చింతను ఆయన మీద వేయడానికి మనకు వీలు పడుతుంది. కనుక మన చింతను ఆయన మీద వేసినప్పుడు మనం చింతలను భరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే సాతానుడు మన చింతలను వాడుకొని మనలను పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. అందుకే 8వ వచనములో ఒక గొప్ప హెచ్చరిక మనకి ఇవ్వబడుతుంది. ఏమనంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. ఈ రెండు అంటున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అన్నాడు. నిబ్బరమైన బుద్ధి మనకు చాలా అవసరం. మనము నిబ్బరము కలిగిన వారమై ఉండకుండా ఉంటే మనము అనుమానాలకు తావునిస్తాం, భయాలకు తావునిస్తాం, సాతానునికి తావునిస్తాం, విశ్వాసములో నుండి తొలగిపోవడానికి తావునిస్తాం. నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలి, ధైర్యంగా ఉండాలి, అలాగే మెలకువగా ఉండాలి. ఎప్పటికప్పుడు విజిలెంట్ అంటారు. అంటే ఒక వాచ్మ్యాన్ ఒక ఇంటిని ఎలా కాసుకుంటూ ఉంటాడో అలాగ మనం కూడా మన జీవితాలను కాచుకునే వారంగా మనం ఉండాలి. ప్రియులారా, ఎప్పటికప్పుడు విజిలెంట్ ఇన్ ప్రేయర్, విజిలెంట్ ఇన్ థాట్, విజిలెంట్ ఇన్ స్క్రిప్చర్. మన ప్రార్థనలోను, ఆలోచనలోను, లేఖన ధ్యానం ద్వారాను మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అని ప్రభు తన శిష్యులతో చెప్పినట్లుగా, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయడం అన్నట్లుగా మనము మెలకువ కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు సాతానుని కుతంత్రాలను మనం గమనించుకుంటూ ఉండాలి. మన పరిస్థితులను దేవుని వాక్యపు వెలుగులో పరిశీలించుకుంటూ ఉండాలి, మెలకువగా ఉండాలి. అశ్రద్ధ చేశామనుకోండి, వాక్య ధ్యానాన్ని, వ్యక్తిగత ప్రార్థనను, దేవునితో సమయం గడపటాన్ని అశ్రద్ధ చేశామా, సాతానుడు మనం నిద్రావస్థలో ఉన్నామన్న సంగతి గుర్తుంచుకొని కరెక్ట్గా మంచి నిద్రలో ఉన్నప్పుడు వాడు దెబ్బ కొడతాడు. కాబట్టి అంటాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకు? తర్వాత అంటాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ ఉన్నాడు. ప్రియులారా, సింహంతో పోలుస్తున్నాడు. వాడు సింహం కాదు, కానీ సింహం లాగా. అంటే వాడు సింహం అని కాదు ఇక్కడ చెప్పేది, వాడు మృంగే క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఇతరులను మృంగేటువంటి లక్షణం, మన జీవితాలను పాడు చేసే లక్షణం,
గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా, ఎవడో నిద్రావస్థలో ఉంటే, ఎవడు అజాగ్రత్తగా ఉంటే, అలక్ష్యముగా ఉంటే అటువంటి వాడిని మృంగేయడానికి వాడు గర్జించు సింహంలాగా అటు ఇటు తిరుగులాడుతున్నాడు, ఎవరు దొరుకుతారా అని. మరొక చోట మనం చదువుతాం, ఏర్పరచబడిన వారిని సహితం వాడు తప్పించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు విశ్వాసంలో నుండి. కాబట్టి మనకు ఒక శత్రువు ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. వచ్చిన సమస్య ఏంటంటే, మనకు ఒక శత్రువు అనేవాడు ఉన్నాడు అన్న విషయాన్ని మనము మర్చిపోతాం. మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తాం. ప్రియులారా, శత్రు దేశం నుంచి ఎవరైనా మిలిటెంట్స్ ఒక దేశంలో ప్రవేశించారు అని తెలియగానే దేశం అంతా ఎలా అలర్ట్ అవుతుందో, అలాగా సాతానుడు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు నన్ను మృంగడానికని జాగ్రత్తగా మనం ఉండాలి. ఆ విధంగా ఉండి మనము ఆ విరోధి అయిన అపవాది అన్నాడు. విరోధి అయిన అపవాది, రెండు మాటలు ఇక్కడ వాడుతున్నాడు. విరోధి అంటే శత్రువు, అపవాది అంటే అపవాదులు వేయువాడు. సాతానుడు మన మీద అపవాదులు వేస్తాడు, ఏదో ఒకటి తప్పు చేయిస్తాడు, మళ్ళీ అపవాదులు వేస్తాడు మన మీద. కాబట్టి వాడు మృంగేయటానికి తిరుగుతున్నాడు అన్న విషయాన్ని మనం గమనించుకుంటూ జాగ్రత్త కలిగిన వారమై, మెలకు కలిగిన వారమై ఉండాలి. మరొక వాస్తవాన్ని మనం గమనించాలి. శ్రమలో మనం ఉన్నప్పుడు ఎలా అనుకుంటామంటే, కొంచెం మంచిగా ఉన్న వాళ్ళని చూసుకొని, వాళ్ళందరూ బాగున్నారు కదా, నేను ఒక్కడనే లేదా నేను ఒక్కదాన్నే ఏంటి ఇలా ఉన్నాను, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటాం. ఎవరి పాలు వాళ్ళకు ఉంటుందండి. ధనికులకు ఉంటుంది, బీదలకు ఉంటుంది, విద్యావంతులకు ఉంటుంది, పామరులకు ఉంటుంది, పట్టణాల్లో ఉన్నవారికి ఉంటుంది, పల్లెల్లో ఉన్నవారికి ఉంటుంది. అందరికీ ఎవరి విశ్వాస అయితే చాలు, ఎవరి పాలు వారికి శ్రమల్లో ఉంటుంది. మనకు తెలియకపోవచ్చు, అందరూ చెప్పుకోకపోవచ్చు, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి అని అందరూ చెప్పుకోకపోవచ్చు. ఎందుకంటే మనుషులతో చెప్పుకుంటే వచ్చే ప్రయోజనం ఏమి లేదు, దేవునితో చెప్పుకుంటే ప్రయోజనం వస్తుంది. కానీ మనం దూరం నుండి చూసేమనుకుంటామంటే, నేను ఒక్కడనే ఇలాగైపోయాను. ప్రియులారా, నువ్వు ఒక్కడవే కాదు, నువ్వు ఒక్కదానివే కాదు, అనేక మంది ప్రపంచంలో విశ్వాసులు శ్రమలు పొందుతూ ఉన్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు, ఒక విధంగానో మరొక విధంగానో. అందుకే 9వ వచనంలో ఒక వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాడు దేవుడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి. ఇలాంటి కష్టాలే లోకంలో ఉన్న మీ సహోదరులందరూ అనుభవిస్తున్నారు, మీరు ఒక్కరే కాదు. ఆ మాటకు వస్తే ఈ రోజున ఉన్న మనము చాలా తక్కువ శ్రమలు అనుభవిస్తున్నాం. అసలు ఈ మాటలు రాయబడినప్పుడు ఎలాంటి శ్రమలు వారు అనుభవించారో మనకు తెలుసు. పేతురు అయితే సిలువ వేయబడ్డాడు యేసు ప్రభు వారిలాగా. కాకపోతే అంటే బైబిల్ గ్రంథంలో మనకు కనబడదు, కానీ సంఘ చరిత్ర ఆచారాల ప్రకారం అయితే ఏం చెప్పబడుతుందంటే, అయ్యా నా ప్రభువులాగా సిలువ వేయబట్టడానికి నాకు అర్హత లేదు, నా తల కిందకి కాళ్ళు పైకి పెట్టి సిలువేయండి అన్నాడట. అలాంటి శ్రమలు అనుభవిస్తున్నటువంటి సంఘం అలాంటి శ్రమల్లో ఉన్న దినాల్లో ఈ మాటలు రాయబడుతున్నాయి. భయంకరంగా క్రైస్తవుల్ని చీల్చి చెండాడుతున్నటువంటి దినాలు. రోమా చక్రవర్తులు అంటున్నాడు, మీరు ఒక్కరే కాదయ్యా, లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. ఎవరిని? సాతానుని ఎదిరించండి. ఇప్పుడు శ్రమలను ఎదిరించడం కాదు, ఇక్కడ తేడా మనం గమనించాలి. వానిని ఎదిరించుడి అంటే శ్రమలను ఎదిరించటం కాదు, ఆ శ్రమల ద్వారా అవిశ్వాసాన్ని కలుగజేయడానికి ప్రయత్నిస్తున్న అపవాదిని ఎదిరించాలి. మనం ఎలాగ ఎదిరించాలి అంటే, స్థిరులమై ఉండాలి, విశ్వాసాన్ని కదలకుండా కాపాడుకున్న వారమై ఉండాలి, విశ్వాసమందు స్థిరులై ఉండాలి. విశ్వాసంలో స్థిరులుగా ఉన్నప్పుడు మనం వాడిని ఎదిరించే వారంగా ఉంటాం. కాబట్టి ప్రియులారా, శ్రమలు వచ్చినప్పుడు, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మన ఒక్కరికే కాదు అందరికీ వస్తాయి శ్రమలు, బాధలు వస్తాయి. అయితే మరొక వాస్తవాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 10వ వచనంలో అంటాడు, 1 పేతురు 5:10లో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును అన్నాడు. మీరు కొంచెం దీన్ని సహిస్తే
ఆయన మిమ్మల్ని పిలిచినవాడు. దేనికి పిలిచాడు? తన నిత్య మహిమకు. ఈ రోజున మనం శ్రమలు అనుభవిస్తే, మహా అనుభవిస్తే ఒక 70-80 సంవత్సరాల జీవిత కాలంలో మనం అనుభవిస్తాం. ఆ తర్వాత జీవితాన్ని ముగించిన తర్వాత నిత్య మహిమలో ప్రవేశిస్తాం. నిత్య మహిమ అంటే ఆ నిత్య మహిమతో పోల్చుకుంటే ఈ 70-80 సంవత్సరాల శ్రమ ఎన్నదగినది కాదు. ఎందుకంటే ఇది చాలా చిన్న సమయం. నిత్యము అంటే ఇక అన్ఎండింగ్, అంటే దానికి ముగింపు లేదు. అంత కాలములో మహిమలో మనం ఉంటాం. ఈ జీవితకాలం, ఈ లోకంలో మనం జీవించే జీవితకాలం చాలా చిన్నది దాంతో పోల్చుకుంటే. అసలు ఏ పాటిది కాదు, ఒక చిన్న డస్ట్ పార్టికల్ లాంటిది కూడా కాదు. ఎందుకంటే నిత్య మహిమ అంటే అది ఇంకా కొనసాగుతూ ఉంటుంది, నిత్యము కూడా. కాబట్టి గుర్తు చేస్తున్నాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. అన్ని కృపలను అనుగ్రహించడానికి వాటిని కలిగి ఉన్నవాడు ఆయన. ఆయన తానే మిమ్ములను పూర్ణులుగా చేస్తాడు, పరిపూర్ణులుగా చేస్తాడు. ఈ శ్రమలలో మిమ్ములను పరిపూర్ణులుగా మారుస్తాడు. శ్రమలు రానివ్వడానికి కూడా కారణం మనలను పరిపూర్ణతలోనికి మార్చడానికి. బంగారం తీసే విధానం మనకు తెలుసు. చాలా చోట్ల మట్టిలో నుంచి తీస్తూ ఉంటారు. అంటే అక్కడ ఉంటే చిన్న చిన్న పార్టికల్స్, చిన్న చిన్న డస్ట్ లాగా వస్తుంది. అది దాన్నంతా కరగబోసి మలినాలు తీసి మేలిమి బంగారంగా మారుస్తాడు. ఆ ప్రక్రియ అంత సులభమైంది కాదు, చాలా కష్టమైంది. ఇప్పుడు లోకంలో నుండి మనల్ని పిలుచుకొని పరిపూర్ణులుగా చేయాలంటే కొలిమిలో పెట్టకపోతే, సుత్తితో కొట్టకపోతే మనం సరికాము. కాబట్టి శ్రమలు అనేవి మనకు తప్పనిసరిగా ఉంటాయి మన జీవితాల్లో. ఆ శ్రమలు మనలను ఆయన కృపతో జోడించినప్పుడు పరిపూర్ణులుగా మనల్ని చేస్తాయి. కాబట్టి ఆయనే మనలను పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడట, బలపరుస్తాడట. ఈ శ్రమల సమయంలో కూడా మనము ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన సన్నిధిలో మనము ఆయనతో ఉన్నప్పుడు స్థిరపరిచి బలపరిచి ఆ పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు అని చెప్తూ 11వ వచనంలోకి వచ్చినప్పుడు, యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక అంటూ ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఆయనకే ప్రభావం, ఆయనకే మహిమ కలగాలి, మన జీవితం ఆయన మహిమ కోసం అన్నట్లుగా మనకి ఇక్కడ చెప్పబడుతుంది. కనుక ఈరోజు నీ మాటలు వింటున్న వారిలో ప్రియులారా, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మంచంపై ఉండి అలాగే ఎన్నో బాధలు అనుభవిస్తున్నటువంటి వారెవరైనా ఈ మాటలు వింటున్న వారు ఉంటే దయచేసి గమనించండి, దేవుడు మిమ్మల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. గమనించండి, సాతానుడు మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. స్థిరులై ఉందాం, ఆయన సన్నిధిలో మనల్ని మనం బలపరుచుకుందాం, మెలకువ కలిగి ఉందాం. శత్రువు మనల్ని పడద్రోయకుండా ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడతాం. దేవుడు అటువంటి కృప మన జీవితాల్లో మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. బోధించిన నేను, విన్న మీ బిడ్డలు శ్రమలు వచ్చినప్పుడు కదిలిపోకుండా, నిరుత్సాహపడకుండా, అవిశ్వాసానికి లోను కాకుండా, సాతానుడు మమ్మలను పడగొట్టాలని, మృంగాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము స్థిరులమై బలంగా నిలబడి పరిపూర్ణతలోనికి వెళ్ళడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. ప్రభువా, నిత్య మహిమ మీరు మా కొరకు ఏర్పాటు చేశారు. ఆ మహిమ కొరకు, ఆ మహిమ వైపు చూచుచు, క్రీస్తు వైపు చూచుచు మేము ఓపికతో పరిగెత్తడానికి సహాయం చేయండి. ఈ మాటలు విన్న మీ బిడ్డలను మీ ఆత్మచేత బలపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడై కాపాడును గాక. ఆమేన్.